పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమ తోడగట్టు ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము the best book to read is the दुनिया में सबसे प्यार पुस्तक दुनिया में सबसे प्यार पुस्तक पढ़ेंगे वो पढ़ो सामने वो दुनिया में सबसे प्यार पुस्तक మన మధ్యలో దైవజనులు అమర్పేట నుంచి రవణ్ వచ్చారు. మధ్యలో పిల్లలు అందరు కానీ అటు ఇటు తిరిగినట్టు కానీ చేస్తే బాగోదు. చెప్తాను మామూలుగా తిరిగితే బాగోదు. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు దైవజనులు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆశీర్వాదాల కంటే శాపాలు ఎక్కువ పెట్టుకోవద్దు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చూస్తే వాళ్ళు లెగిస్తే కూర్చోబెట్టండి. కొంచెం పట్టుకోండి, ఏం కాదు. చెయ్యికేం కాదు, కాలికేం కాదు. దైవజనులు వచ్చినప్పుడు ఒక క్రమం అనేది ఉండాలా. వాళ్ళ ఆశీర్వాదం మనకు ఉండాలా. మన ప్రార్థనలు వాళ్ళకు ఉంటాయి. వారి ప్రార్థనల దీవెనలు కూడా మన సమృద్ధిగా ఉండాలి. ఇటు వారి కంటే వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కువ ఉండాలి. అది గుర్తుపెట్టుకొని క్రమం పాటిస్తూ అటు ఇటు తిరగకుండా పెట్టామా. ఇది మధ్యలో నామంలో మీ అందరికీ ఫిలదెల్ఫియాలో ఉన్న పరిశుద్ధులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. మంచిదే, డిసిప్లిన్ కూడా ఉండాలి. ఓకేనా? మీరు ఎవరు అల్లరి చేయకూడదు, ఇంకా మాట్లాడకూడదు. గోడ కుర్చీ తెలుసా? తెలీదా? సో గోడ కుర్చీ వేపిమంటారా? మీరు అల్లరి చేస్తే మాత్రం గోడ కుర్చీ వేపిస్తాను. బర్త్డే బాయ్ అల్లరి చేస్తున్నాడా? సరే, ఆయనకి పర్మిషన్ ఇచ్చాము, కానీ వాక్యం తర్వాత ఏదైనా కానీ సరే రండి. దేవుని వాక్యంలో నుండి 2 భాగాలు చదువుకుందాం. కీర్తన గ్రంథం 127వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము 3, 4, 5 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కీర్తన 127 3, 4, 5 521 పేజీ నా బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు కూడా చూడండి. బుక్ ఆఫ్ సామ్స్ 127 చాప్టర్ verse 3 to 5. తెలుగులో చదువుకుందాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదుడు. తర్వాత ఇంకో భాగం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనంలో చివరి లైన్ చదువుదాం. అంతా వద్దు, 17వ వచనం. 1వ అధ్యాయం 17వ వచనంలో చివరి లైన్ చదువుదాం. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురని. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఈ బర్త్డే సందర్భాన్ని బట్టి స్తోత్రాలు. స్టెన్ని తనకి మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెడుతున్నారు. మీకు వందనాలు. బిడ్డని మీరు దీవించి ఆయురారోగ్యంతో ఉంచండి. ఆ బిడ్డ వయసులో జ్ఞానంలో దేవుని దయలో ఎదిగి ప్రభు చక్కగా బలవంతుని చేతిలో
బాణముల వంటి వాడుగా ఉండునట్లు సహాయం చేయండి. రాత్రి వేళ ఈ బర్త్డే సందర్భంలో ఈ ప్రియ కుటుంబంలో పరిశుద్ధులంగా మరి దగ్గర వారముగా స్నేహితులంగా చేరు రావటానికి మాకు ఇచ్చిన అవకాశంకై వందనాలు. సమయాన్ని దీవించి ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ మీ దాసుని మరుగుపరిచి వాడుకుంటూ రమ్మని యేసు ప్రభు నామంలో స్తుతిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు దేవుడిచ్చు స్వాస్యం కదా. చిల్డ్రన్స్ ఆర్ అవర్ ఇన్హెరిటెన్స్, చిల్డ్రన్స్ ఆర్ అవర్ హ్యాపీనెస్, చిల్డ్రన్స్ ఆర్ అవర్ ఫ్యూచర్. అంతేనా? పిల్లలు మన స్వాస్యం, పిల్లలు మన భవిష్యత్తు, పిల్లలే మన సంతోషం కదా. పిల్లలు లేకపోతే అది ఎంతో దుఃఖకరమైన విషయం. అవునండి, కొంతమంది పిల్లలు లేక బాధపడే వాళ్ళు ఉన్నారు. ఆయా సందర్భాల్లో మనం అక్కడక్కడ చూడగలుగుతాం. అంతా బాగుంటుంది, చాలా ఉంటుంది, కానీ పిల్లలు లేని కొరత ఉంటుంది. కాబట్టి పిల్లలు దేవుడిచ్చే స్వాస్యం. కాబట్టి కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్నాం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం, గర్భఫలము ఆయనిచ్చు బహుమానము. కాబట్టి పిల్లల్ని దేవుడిచ్చే బహుమానం దేవుడిచ్చినాడు. అంతేనా? దేవుడి వాళ్ళ పిల్లల్ని, పిల్లలు ఎవరు? దేవుని సొత్తు. అదే యాకోబు అంటాడు, ఏమంటాడంటే ఆదికాండం చూడండి, ఆదికాండం 33వ వచనం, 33వ వచనం, ఆదికాండం 33వ వచనం. అక్కడ ఒక మాట ఉంది, మీరు చదవండి, ఎవరైనా చదవగలిగితే. ఆదికాండం 33వ అధ్యాయము ఎన్నో వచనం అండి? 5వ వచనంలా, 5వ వచనం చూడండి. ఏశావు కనులెత్తి దేవుడు నీ సేవకునికి ఎవరంట? దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే. పిల్లలు ఎవరు దయచేశారు? నా కొడుకు, నా కూతురు అంటా ఉంటారు కదా. ఆ కొడుకు ఆ కూతురే తర్వాత తలకాయ నొప్పులు తెస్తారు కదా. నా కొడుకు అని గర్వంగా చెప్తారు కదా. మంచిదేలే. కాబట్టి దేవుడిచ్చిన పిల్లలు అనాల. ఎవరండి పిల్లలు? దేవుడిచ్చిన పిల్లలు కదా. సో ఈ పిల్లల్ని మనం ఏం చేయాలా, అది ప్రాముఖ్యం కదా. కనుక కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్నాం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం కదా. కనుక కుమారుడు కానీ కుమార్తె కానీ, నేను ఉదయకాలం అంటే ఈ వారంలో ఒక ఫ్యామిలీకి వెళ్ళాం, ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు బిలీవర్స్ ఫ్యామిలీయే, 5వ కుటుంబం నుంచి రక్షించబడ్డారు. అయితే వాళ్ళు మందిరానికి వస్తారు మా దగ్గర. తర్వాత వాళ్ళ బిడ్డ అల్లుడు, చిన్న బిడ్డ అల్లుడు. సో మొదటి కాన్పులో పాప పుట్టింది, తర్వాత రెండవ కాన్పు డెలివరీ కోసం ఉంది. సో మొన్న బుధవారంన వాళ్ళ యొక్క సిజేరియన్ ఆపరేషన్ చేశారు తనకి. ఆ బుధవారం కంటే ముందు మమ్మల్ని ప్రార్థన చేయటానికి రమ్మన్నారు. బహుశా అది శనివారమో ఏదో రోజు మమ్మల్ని రమ్మన్నారు. నేను సిస్టర్ వెళ్ళి ప్రార్థన చేసినాం. కొద్దిసేపు వాళ్ళని గడిపి తిరిగి వస్తా ఉన్నాము. అప్పుడు వాళ్ళు అంటున్నారు, మాస్టర్ గారు ప్రార్థన చేయండి, కొడుకు పుట్టేటట్టు ప్రార్థన చేయండి అన్నారు. ఎవరు పుట్టేటట్టు? మనం ఫ్యాక్టరీలో తయారు చేసుకున్నట్టే. అంటే మన చేతిలో ఉందా కదా. కనుక చాలా భయంకరమైన తారణాలు ఉన్నాయిలే కానీ ప్రపంచంలో, ఇప్పుడు నేను చెప్పను అవన్నీ. కనుక
కొడుకు పుట్టేటట్టు ప్రార్థన చేయండి అన్న. మేము నవ్వుకుంటూ వచ్చేసాం బయటికి. తర్వాత బుధవారంన ఈరోజు మళ్ళీ వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళాం. బుధవారంన సిజేరియన్ చేశారు. అంటే మొదటి కాన్పులో దానికి సిజేరియన్ చేశారు. ఒకసారి సిజేరియన్ చేస్తే రెండో కాన్పు కూడా అలాగే కాబట్టి సిజేరియన్ చేశారు. మరలా పాపే పుట్టింది. తర్వాత చెప్పినాడు ఆయన బ్రదరు, మరలా పాప పుట్టింది అని చెప్పినారు. సరేలే కుమారుడు అన్నారు కదా, మళ్ళా పాప పుట్టింది అనుకొని ఈరోజు మేము మరలా ప్రార్థన చేయడానికి వెళ్ళి అడుగుతా ఉన్నాం. ఆ భర్త అక్కడే ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, స్టిల్ హాస్పిటల్లోనే ఉన్నారు. ప్రార్థన చేయడానికి వెళ్ళాము. ఆ భర్త తర్వాత తను వాళ్ళ అమ్మగా అంటే పాప వాళ్ళ తల్లి వాళ్ళు అక్కడే ఉన్నారు. నేను అడిగాను, కుమార్తె పుట్టింది కదా, మీకు దిగులుగా ఉందా అన్నా. ఏమన్నా? దేనికి? పాప పుట్టినందుకు దిగులుగా ఉందా అని అడిగా. మీరేం జవాబు చెప్తారు? కొడుకే కావాలి కదా. మీరేమంటారు? చౌదరి కూడా ఉన్న వాళ్ళు ఏమండి ఏమండి దేవుడు నిజమేనా? మీరు అందరూ చెప్పట్లేగా? అందరూ చెప్పట్లేదంటే తేడాలు ఉన్నాయని అర్థం కదా. కాబట్టి ఆయన అడిగితే అప్పుడు చెప్పినాడు తండ్రి. ఏమి అంటే వాళ్ళ తండ్రి దాని పేరు చిన్న. ఏం చిన్న, దిగులు పడుతున్నా కుమార్తె పుట్టినందుకు అంటే, అదేం లేదు అంకుల్, దేవుడు ఎవరినిస్తే అంటే మొదటి కాన్పు పాప, రెండవ కాన్పు మళ్ళా పాపే, మళ్ళా మూడవ కాన్పు వీళ్ళకి మరి ఇద్దరు కొడుకులేనేమో. ఇద్దరేనా ఒకలేనా? ఒక కొడుకు ఒక కూతురు కదా. కూతురు అంటే పడదు కొంతమందికి. కొడుకు అంటే అప్ప ఏం సంబరం పడతామో కదా. నేను అడవిలో సేవ చేశాను. అడవిలో సేవ చేసినప్పుడు అక్కడ భద్రాచలం దగ్గర ఒక ఊరికి వెళ్ళాం. నేను ఆ భద్రాచలం దైవ సేవకుడు ఇద్దరం కలిసి వెళ్ళాం. అక్కడ కోయోళ్ళు ఉంటారు ఎక్కువ. మీరు ఎప్పుడు చూసి ఉంటారు బహుశా. కోయోళ్ళ దగ్గరికి విజిటింగ్కి వెళ్ళాం. అన్నతో నేను వెళ్ళాను, ఆయన పెద్ద సేవకుడు. ఇద్దరం వెళ్ళాం. ఒక ఊరు బాగా మీలాగే, అంటే మీ అంత పల్లెటూరు కాదు కానీ బాగా ఊరు అది. ఆ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫ్యామిలీకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటే అక్కడ నాకు తెలియదు, నేను కొత్త. అన్న పెద్దన్న అంటే దైవ సేవకుడు అడుగుతా ఉన్నాడు, జాషువా అని పేరు. అడుగుతాను, ఏమా ఏడీడు అన్నాడు. అప్పటికే ఆమె డెలివరీ అయింది, ఉయ్యాల్లో పాప ఉంది. ఏమా వీడు ఏడి అన్నాడు. అంటే భర్తనే అడిగాడు. ఆమె అంటుంది, అంటే కోయ భాషలో చెప్తున్నా, మీరు మళ్ళీ ఏం ఫీల్ అవ్వకండి, వాడు దెంకిపోయాడయ్యా అనింది. అంటే ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని అర్థం. వాళ్ళ భాషలో అట్లా చెప్పింది. అప్పుడు ఏమైంది అన్నాడు అన్న. అంటే అప్పుడు చెప్పింది, మొదటి కాన్పులో పాపేనంట, రెండో కాన్పులో పాపేనంట, మూడో కాన్పులో పాపేనంట, నాలుగో కాన్పులోనైనా కొడుకు పొందుతాడని అనుకొని కాచుకొని ఉన్నాడంట. నాలుగో కాన్పులో కూడా ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన కదా. కాబట్టి ఎవరైనా దేవుని బిడ్డలు, క్రైస్తవులకి కుమారుడైనా కుమార్తెనా సమానమే. ఇప్పుడు ఇంకా సమానమే. ఎంతకుముందు అంటే ఆడపిల్ల అంటే ఆడపిల్ల అదా, ఎంతమంది ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అట్లా కాదు. తల్లిదండ్రులు ఏం కలిగి ఉంటారో దానిలో కొడుక్కి ఎంత వస్తుందో కూతురుకు కూడా అంతే రావాలి. అమ్మ కొడుకే ఎక్కువ. కొడుకు అసలు నువ్వు ఎంత ఇచ్చినా కూడా మా డాడీ నాకేమి ఇచ్చాడంట, మా మమ్మీ నాకేమి ఇచ్చాడంట, లేకపోతే ఇంకా నేను బజార్కి ఈడ్చినా ఇస్తాడు కదా. కూతురు అనుకోండి, తిన్నావా మమ్మీ, తిన్నావా డాడీ అడుగుతారు కదా. కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే మనకి అంటే క్రైస్తవులకి దేవుడు ఎవరిచ్చినా వారిని మనము మంచిగా చూసుకోవాలి కదా. సో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. అయితే
మనం రెండో భాగంలో చదువుకున్నాం. ఏమని? లూకా సువార్త 1:17 ఏం చదువుకున్నాం? అతడు పుట్టినందున అనేకులు. ఇప్పుడు ఈ అయ్యగారు పుట్టాడు, ఈయనేనా దొర? ఈ దొర స్టెర్నియా? నాకు ఈ స్టెర్ని అంటే పాపనా బాబునా అర్థం కాలే. మీ గాడ్ సర్వెంట్కి చెప్పాను, ఏంది యోహాను పాపనా బాబునా అని అనుకుంటే బాబేనన్నా అన్నాడు. సరే, స్టెన్ని అని అంటే అతడు పుట్టినందున, ఎవరు పుట్టినందున అనేకులు సంతోషించుదురు. ప్రియులారా, పిల్లలు పుట్టుడు ద్వారా అనేకులు సంతోషించాలా? ఈనాడు మనము ఏదో బర్త్డే సంతోషం ఉంది. బర్త్డే అంటే ఏంది? బూరలు పెట్టుకోవటం, కేక్ కూడా ఉందా? మామూలేగా మనకి తెలంగాణలో ఎక్కువ ఉంటాయి కదా కేకులు, తర్వాత భోజనాలు. ఇవి ఈ రోజు ఉంటే సంతోషం, అంతేనా? అయితే వాడు పెద్దవాడై పెరిగి ఏం చేయాలి చెప్పండి? అప్పుడు సంతోష కారణం ఉండాలి. ఇప్పుడు బూరలు పెట్టుకున్నాము, అన్ని పెట్టుకున్నాము, సంతోషంగా ఉన్నాం. వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు తల వంపులు తెచ్చాడు అనుకోండి, అప్పుడేంటి? బాధేనా? పెద్దవాడైనప్పుడు ఊరికే తిరుగుతున్నాడు. స్కూల్కి పోరా అంటే స్కూల్కి పోడు, చదువుకోరా అంటే చదువుకోడు, చెప్పిన మాట వినరా అంటే వినడు. కనుక ఇష్టం వచ్చినాడు తిరుగుతున్నాడు. పెద్దవాడై పెరిగినాడు, చేతికి రాలేదు అనుకోండి, అప్పుడు ఏముంటది తల్లిదండ్రులకి? చాలా బాధ ఉంటుంది కదా. ఎందుకు కన్నాన్రా వీడిని అని బాధ ఉంటుంది కదా. కాబట్టి పిల్లల్ని మనం ఏం చేయాలా అనేది చాలా ప్రాముఖ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, పిల్లల్ని కనేది ఒక వంతు, దేవుడిచ్చినాడు ఆ పిల్లల్ని. ఆ పిల్లల్ని ఏం చేయాలా? పెంచాలా, అది కదా, పెంచాలా, అంతేనా? పెంచాలా. ఎలా పెంచాలా? తల్లిదండ్రులే చక్కగా పెంచాలా. ఓ సామెత ఉంది. ఏం సామెత? మొక్కై వంగనేది అది కదా. మొక్క అది లేతగా ఉంటది. ఇప్పుడు నువ్వు ఏం చెబితే అది చేస్తుంది, అంతేనా? చిన్నతనంలో నుంచే మంచి అలవాట్లు అబ్బ చేయాలా కదా. బైబిల్లో ఇక్కడ మోషే ఉన్నాడు కదా. మోషే పుట్టాడు. మోషే పుట్టినప్పుడు ఎక్కడ పుట్టాడు? ఏ సమయం అది? ఆ ఇశ్రాయేలీలందరూ ఎక్కడున్నారు? ఐగుప్తు యొక్క బానిసత్వములో ఉన్నారు. కనుక అక్కడ ఇంకొక విషయం ఉంది. ఏంటి? ఇశ్రాయేలీలకి మగబిడ్డ పుడితే ఏం చేయాల? చంపేయాల. అది అలాంటి సమయంలో ఎవరు పుట్టారు? మోషే పుట్టాడు. దివ్య సుందరుడిగా ఉన్నాడంట. దివ్య సుందరుడిగా ఉంటే వాళ్ళమ్మ వాడిని 3 నెలలు దాచిపెట్టి 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 చక్కగా పెంచి లోపల ఇంట్లో ఉంచింది కదా. 3 నెలల తర్వాత ఉంచిందిదా, వాడు ఇక మెల్లిగా కేకలేస్తా ఉన్నాడు. ఆకలి కేకలేస్తారు కదా, కేకలు వినపడతా ఉన్నాయి. కేకలు వినపడని అంటే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? మళ్ళా చంపేస్తారు. చావుకు లోనైన వాడు ఎవరు? మోషే. అప్పుడు వాళ్ళమ్మ ఏం చేస్తా, ఇక నేనేంటి వీడు చచ్చిపోతున్నాడు, వీడు ఇంకా కేకలు బయట విని వాళ్ళు వచ్చి చంపేసేస్తారేమో, కాబట్టి నేను ఇంకేం చేయలేను. వీడిని ఏం చేసిందంటే ప్రార్థన చేసింది. ఒక జమ్ము పెట్టి తయారు చేసి ఆ జమ్ము పెట్టిలో వాడిని పెట్టి దానికి మూత పెట్టి ఆ నైలు నదిలో వదిలేసింది. ఎక్కడ వదిలేసింది? నైలు నదిలో వదిలేసింది కదా. నైలు నదిలో ఆ జమ్ము పెట్టి ఏమైంది? పోతుంది పోతుంది పోతుంది. నదులు తెలుసా మీకు? మనకేం తెలుసు నదులు కదా. నదులు అట్లా పోతున్నప్పుడు ఒక తెప్ప అటు లోపలికి పోయింది అనుకోండి, అప్పుడు ఏమైంది? ఆ జమ్ము పెట్టే ఆ నీళ్ళల్లో కొట్టుకొని పోయి ఎక్కడో మునిగిపోయి చచ్చిపోవాలి. కానీ దేవుడు ఆ జమ్ము పెట్టిన ఏం చేశాడు? అది చచ్చిపోకుండా, ఆ బాలుడు చనిపోకుండా అది ఎటు పోయేటట్టు చేశాడు? రేవుకి పోయేటట్టు చేశాడు. ఏ రేవుకి పోయింది? అక్కడ స్నానాలు చేస్తా ఉన్నారు, అక్కడ బట్టలు ఉతుకుతా ఉన్నారు. అలాంటి రేవు దగ్గర ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు?
ఫరో రాజు యొక్క కుమార్తె వచ్చింది. చూస్తా అయ్యి పెట్టేది ఉంది అని చెప్పి ఆ పనికత్తెలు తీసుకొచ్చారు. చూడంగానే తలుపు తీసింది. ఆ డోర్ తీయగానే వాడు పాలకి ఏడుస్తా ఉన్నాడు. వాడి ఏడ్పు ఫరో కుమార్తె యొక్క హృదయాన్ని కదిలించేసింది. వాళ్ళ నాన్న ఏం చేశాడు? చంపేయాలి. ఆమె ఏం చేసింది? కాపాడింది కదా. ఈ బాబుని నేను అది బాబుని ఏం చేయాలా? పెంచాలా కదా. పెంచాలా. కాబట్టి ఇప్పుడు మరలా మిరియాం వచ్చింది అక్కడికి. మిరియాం వచ్చి అమ్మా హెబ్రీయుడు కదా, దాని బానిసత్వంలో ఉన్నవాడు కదా అన్నట్లుగా మిరియాం వచ్చి నిలబడింది. మరి ఈ బిడ్డను పెంచడానికి ఎవరైనా తీసుకురావాలా అంటే అప్పుడు తీసుకురా పో అనింది. అప్పుడు మళ్ళీ ఎవరు వచ్చారు? 9 నెలలు మోసి కన్నామే వచ్చింది కదా. మళ్ళా కన్నామే వచ్చింది. ఇప్పుడు ఫరో రాజకుమార్తె చెప్తా ఉంది ఏమని? ఈ బిడ్డని తీసుకుపోయి పాలిచ్చి ఎవరి కోసం? ఎవరు పెంచాలా? కనింది ఎవరు? ఎవరి కోసం పెంచుతున్నారు? ఇది న్యాయమేనా? ఈ తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ, అవేనా కదా? కన్న తల్లే ఎవరి కోసం పెంచాల్సి వస్తుంది? ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు కాదు, మనం కూడా ఎవరి కోసం పెంచాలి మన పిల్లల్ని? అది కదా, దేవుని కోసం పెంచాలి. దేవుడు నాకు ఇచ్చిన బహుమానం, స్వాస్యం కదా. స్వాస్యం అంటే ఏంటి? ఎక్కడ పడితే అక్కడ పడేసేదా? ఎక్కడ పెడతాం స్వాస్యాన్ని? ఇంట్లో, బెడ్రూమ్లో, ఐరన్ షెల్ఫ్లో, ఇన్నర్ దాని తాళం. పిల్లల్ని ఎట్లా పడితే అట్లా పడేయకూడదు, ఎట్లా పడితే అలా చూసుకోకూడదు కదా. మనం జాగ్రత్తగా పెంచాలి కదా. ఫరో రాకుమార్తె కోసం పెంచిందా? లేదు. ఎవరి కోసం పెంచింది? ఆమె దేవుని కోసం పెంచింది. ఎవరిని? మోషేని. మోషే తల్లి మోషేని దేవుని కోసం పెంచింది. ఉగ్గుపాలతో పోసింది. బిడ్డ, మనం బానిసత్వంలో ఉన్నాం బిడ్డ. 400 సంవత్సరాలు బానిసత్వంలో బ్రతికున్నాం బిడ్డ. మనల్ని విమోచించేవాడు ఒక్కళ్ళేడు బిడ్డ. మనకి బానిస బతుకులు నుండి రక్షించేవాడు ఎవడు బిడ్డ? కనుక అబ్రామట మన మూల పురుషుడు, ఆయన దేవుడు నమ్ముకున్నాడట. ఆయన కుమారుడు ఆ యొక్క ఇస్సాక్ అంటే ఇస్సాక్ కుమారుడు ఆ యొక్క యాకోబు పుట్టిన 12 మంది కుమారులు మనమయ్యా. మనము ఇప్పుడు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నాం. బానిసత్వంలో 400 సంవత్సరం మగ్గిపోతున్నాం బిడ్డ. కనుక ఈ బానిసత్వం నుండి మనల్ని విమోచించేవాడు ఎవడు లేడు బిడ్డ. కాబట్టి అలాగా పాలు పోసి పెంచింది కదా. వాడు పెద్దవాడైనప్పుడు ఏమయ్యాడు? రాకుమార్తె రాజవైభోగాన్ని అనుభవించలే కదా. ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడు? విమోచించాడు. ఎంతమందిని? 20 లక్షల మంది పైనే. 6 లక్షల కాల్బలం సైన్యం కదా. 21 సంవత్సరాలు దాటినోళ్ళు 6 లక్షలు అంటే కనుక వాళ్ళ తల్లిదండ్రులు అవన్నీ లెక్క పెట్టుకుంటే 30 లక్షలు అవుతారు దాదాపుగా. అంత జనాంగాన్ని ఫరో యొక్క సామ్రాజ్యము నుండి, ఐగుప్తు దేశము నుండి, ఫరో యొక్క కబంధ హస్తాల నుండి మోషే విడిపించుకొని తీసుకొచ్చేసాడు. కనుక మోషే ఆ యొక్క ఫరో దగ్గరికి వెళ్తే ఫరో గసగస వణికిపోయేవాడు కదా. ఒరే ఈడొచ్చాడు రా, తలకాయ నొప్పి నాకు కదా. ముందు సింపుల్ గా అనుకున్నాడు. ఎవరిని? మోషేని చూసి మీ దేవుడేవడాయా, మీ దేవుడేండా, మాకు ఉన్నారని తెగ సింపుల్ అనుకున్నాడు. రోజులు గడిచే కొద్ది దేవుడు మోషేని అద్భుతంగా వాడుకుంటూ ఒక్కొక్క సూచక్రియ చేస్తా ఉంటే ఇప్పుడు ఫరో రాజ్యానికి గడగడ కదా. మోషేని చూస్తే ఫరోకి ఏమయ్యేది? ఫరోలో ఉన్న రాజా మంత్రులందరికీ
ఒరే వీడు వస్తున్నాడు రా, మన సంగతి అవుట్ రా. ఏం కారణం? మోసే దేవుడున్నారు, అదే దేవుడు కదా. దేవుని యొక్క గొప్పతనం ఉంది, దేవుని యొక్క రాజ్యం ఉంది. ఎవరు పెంచారు అలాగా? తల్లి మోసి పెంచింది అట్లా కదా. కనుక మన పిల్లల్ని ఏం చేయాలా? మనం దేనికోసం పెంచుదాం? మీ ఊర్లో వాళ్ళు పెంచుతారా? దేనికోసం పెంచుతారమ్మా? అక్క కరెక్ట్గా చెప్తుంది. దేనికోసం? డాక్టర్ కావాలా నా కొడుకు, ఇంజనీర్ కావాలా నా కొడుకు, లేకపోతే గొప్ప బిజినెస్ మ్యాన్ కావాలి, సేవకుడు కావాలని ఎవడని కోరుకుంటారా? నశించిపోతున్నారు అందరు. సువార్త చేసేవాళ్ళు లేరు ఈ ఊర్లో, ఈ పల్లెటూరులో. అందరు నాశనం అవుతున్నారు. నాశనం అయితే అవని నా కుమారుని కొరకు, నా కుమారుడిని కానీ నా కుమార్తెని కానీ దేవుని కొరకు పెంచుతాను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పటికీ అనుకోవట్లేదు వీళ్ళల్లో కదా. ఇటు చూడండి, ఏమండి పెంచుతారా దేవుని కొరకు ఇప్పుడైనా? మరి ఈ అంకుల్ వచ్చి చెప్తున్నాడు రా, మన పిల్లల్ని ఎవరి కోసం పెంచుతాం? బైబిల్లో ఒక ఆమె ఉంది, ఆమె దేవుని కోసం పెంచింది. ఎవరు ఆమె? హన్నా కదా. మొదటి సమయాలు 1వ అధ్యాయం 23వ వచనం చదవండి. మొదటి సమయాలు 1వ అధ్యాయం 23వ వచనం. త్వరగా చదవండి. నాకేమో టైము తక్కువ ఉంది, మేమే ఆడి నుంచో రావాల్సి వచ్చింది. సరే త్వరగా ముగిస్తాలండి. 23. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతన్ని పెంచుచుండెను. అది కదా. ఎవరిని పెంచుతుంది? సమూయేలుని. ఏమని పెంచుతుంది? బిడ్డా, నేను ప్రార్థన చేసా దేవునికి, నాకు పిల్లలు పుట్టలేదు, నాకు ఇంత గొడ్రాళ్ళని నేను, కనుక నేను మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను నాకు అనుగ్రహించినాడు, కాబట్టి నేను నిన్ను దేవునికి ప్రతిష్ఠించాను. బిడ్డ, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని మందిరంలో పెరగాలి, దేవుని పనులు చేయాలా, దేవుని పరిచయం చేయాలా, దేవుని సేవకులకి సహాయపడాలా, కనుక నువ్వు మందిరంలోనే ఉండాలా బిడ్డ అని చెప్పి ఏం చేసింది వాళ్ళమ్మ? సమూయేలుకి చిన్నప్పుడే నేర్పించింది కదా. ఇదో ఇక్కడ ఉన్నారు కొంతమంది పిల్లలు, వీళ్ళకి ఈ మ్యూజిక్స్ అంటే భలే ఇష్టం కదా. వీడెవడో, ఏం పేరు నీ పేరు? మనోహ. దేవుని సేవ చేస్తావా? చెప్పురా. ఊరికే డోలో కొడతాను అంకుల్, సేవ నాకెందుకంట కదా. సేవ చేయాలి దేవుని కోసం కదా. పెద్దోడైనప్పుడు ఒక దైవజనుడు చెప్తాడు, ఏమంటాడంటే, ఆయన పేరు బిల్లీ గ్రహాం, గొప్ప దైవజనుడు, అమెరికాలో గొప్ప దైవజనుడు, ప్రపంచం అంతా సువార్త చేసి అనేక ఆత్మలను రక్షించిన ఆయనకి ఒకరోజు అమెరికాలోనంట, ఆ అమెరికాలో ఉన్న వాళ్ళు, ఆ రాజకీయ నాయకులు, వాళ్ళ ఆ సభలో ఉండే వాళ్ళందరూ వచ్చి, అయ్యా బిల్లీ గ్రహాం గారు, నిన్ను మా దేశానికి అధ్యక్షకుడుగా ఎన్నుకుంటాము అన్నారంట కదా. అమెరికాకి, అమెరికా అంటే ప్రపంచం అంతటికి అమెరికా అది బాస్ అన్నట్టు. అంత గొప్ప దేశంలో ఉన్న ఆయన్ని ఆ గొప్ప దేశానికి అధ్యక్షకుడుగా ఎన్నుకుంటామయ్యా. ఎప్పుడు ఏమి ఎవ్వడు పోటీ పెట్టక్కర్లే, పోటీ ఏం లేదు, నీ మీద పోటీ చేయడానికి ఎవడు రాడు, నువ్వు యునానిమస్లీ ఏకగ్రీవంగా నువ్వు అమెరికా అధ్యక్షుడిగా నేను ఎన్నుకుంటాము అని చెప్పినాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నాకు ఈ అమెరికా పోస్ట్ ఏందా అధ్యక్షుడు, చల్ నేను అది నాకు అవసరమే లేదు, నేను రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు సేవకుడిని నేను అంటే. వాడు ఓకే చేస్తున్నాడు, అట్లా అల్లరి చేస్తున్నాడంటే అర్థమైందా? కాబట్టి నేను యేసుక్రీస్తు సేవకుడిని, నాకు అధ్యక్షక పదవి తృణీకరమైనది, నేను ఈ సృష్టికర్తకే సేవ చేసేవాడిని, నాకు అదెందుకు? ఏది
అబ్బో మనమైతే లొట్టలు వేసుకొని అబ్బబ్బబ్బా గొప్ప స్థానం, గొప్ప ఉండదు అక్కడ. కార్లు, విమానాలు కదా, అమెరికా అధ్యక్షుడు వైభోగం చూడాలా కదా, ఆయన విమానం కానీ ఆయన కారులు కానీ ఆహా అని ఎగిరి కట్టేసేవాళ్ళం. అయితే ఆ దైవజనుడు, నేను దేవుని సేవకుణ్ణి, ద గ్రేటెస్ట్ జాబ్ ఇన్ ద వరల్డ్ ఈస్ గాడ్ సర్వెంట్. మనోహర్ అర్థమవుతుందారా నీకు? నీకు అర్థం కాదు అదా? ఏ గొప్ప పని ఏంట్రా? దేవుని సేవ. మన పిల్లల్ని అలా పెంచాలి, దేవుని మందిరంలో, దేవుని సేవలో, దేవుని భయభక్తుల్లో పెంచాలి. మోషే పెంచింది వాళ్ళ అమ్మ, అలా పెంచింది. విమోచకుడిగా అయి అనేక మందిని బయటికి తీసుకొచ్చాడు. సమయాలు అలా పెంచింది అన్న కదా. అలాగా సమయాలు ఎవరు? ప్రవక్త, గొప్ప ప్రవక్త. దేవుని మహిమ ఇశ్రాయేల్ ప్రజల్లోకి వచ్చింది కాబట్టి అలా పెంచాల. బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు వాడు దానిలో నుండి నేర్పండి. చిన్నప్పుడే నేర్పియాలి అన్ని చక్కగా. ఏం నేర్పియాలా? భయభక్తులు నేర్పియాలి కదా. భయము, భక్తి. భయం అంటే ఏంది? పాపము చేయకుండుట భయం. భక్తి అంటే ఏంది? పొద్దున్నే లేచి పళ్ళు తోముకోవాలా, ఇష్టం వచ్చినట్టు ఇట్లా అంటే అటు వెళ్ళిపోవాలా, సెల్ ఫోన్లు తిరగాల, తీసుకోవాలి కదా. భక్తి అంటే ఏంది? పొద్దున్నే లేచి, ఉదయకాలం లేచి స్తుతించాలా, ప్రార్థన చేయాలా, తర్వాత బైబిల్ చదవాలా, నేర్పించాలా. మీరే తల్లిదండ్రులే పిల్లలకి నేర్పించాలి. బైబిల్ చదవటం నేర్పించాలి, క్రమశిక్షణగా చదవటం నేర్పించాలా. ఏం నేర్పించాలి? ఇంకా తల్లిదండ్రులు దేవుని మందిరానికి తీసుకురావాలి, సండే స్కూల్లో ఉంచాలా, ఆయా కూడికల్లో ఉంచాలా. యేసుప్రభు ఏమన్నాడు? చిన్న పిల్లల్ని నా దగ్గర రండి, పరలోక రాజ్యం ప్రభు దగ్గర తీసుకురావాలా, మందిరానికి తీసుకురావాలా. దేవుని ఇంట్లో పని నేర్పించాలా, దేవుని ఇంట్లో పెద్దలకు లోబడేది, సేవకులు లోబడేది నేర్పించాలా. ఎప్పుడైతే అలాగ నేర్పిస్తా ఉంటావో అప్పుడు నీ పిల్లలు అతడు పుట్టినందున ఎవరికి? బైబిల్లో ఎవరికి? అందరికి, ఇంటికి, మందిరానికి, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ. ఆడొస్తున్నాడు అంటే బైబిల్లో ఒక మాట ఉంది, అది విచారకరమైంది కదా. అతడు పుట్టి ఉండకపోతే ఎవరి గురించి చెప్పాడు చెప్పండి? అతడు పుట్టకపోతే నేను ఎందుకు పుట్టాను రా, ఆడు ఎందుకు పుట్టినాడు, వాళ్ళు ఎందుకు పుట్టినారు రా కదా, ఎంత చికాకు చేస్తూ ఉంటారు. ఎవరి గురించి రాయబడింది? చదవండి, మత్తయి సువార్తలో అనుకుంటా. మత్తయి సువార్త, అతడు పుట్టి ఉండని ఎడల అతనికి మేలు అని ఉంటాడు. 26వ అధ్యాయం 24వ వచనం చదవండి. 26, 24. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన కూర్చున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. పుట్టాడు అంటే అది మేలా దరిద్రమా కీడు కదా. ఎవరి గురించి ఆ మాట చెప్తున్నాడు? ఇస్కరియోతు యూదా కదా. మీ పిల్లలకి ఎవరికైనా పేరు పెట్టుకుంటారా? ఇస్కరియోతు యూదా ఎందుకు పెట్టుకోరు? క్యారెక్టర్ మంచిది కాదు అదా అదా. లేకపోతే మీ పిల్లలకి యెజబెల్ అని పేరు పెట్టుకుంటారా? ఇష్టపడం. ఎందుకు? వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ లైఫ్ అనేది కరెక్ట్గా లేదు. అదే మన పిల్లలకి మేరీ అని పేరు పెట్టుకుంటాం, లేకపోతే ఎస్తేర్ అని పేరు పెట్టుకుంటాం, లేకపోతే యోహాన్ అని పేరు పెట్టుకుంటాం. ఈయన పేరేంది? స్టెన్నియా. స్టెన్నీ అంటే ఏదో అమ్మ నాన్న చెప్ప ముద్దు పేరేమో స్టీఫెన్ ఏమో బహుశా. సరే, అంటే మనము అలాగ పెంచితే, మనం ఎలా పెంచితే వాళ్ళు అలాగా పెరుగుతారు కదా. భయంతో పెంచాలి, శిక్షించాల్సినప్పుడు కదా, గద్దించాల్సినప్పుడు. ఇప్పుడు గద్దించాడు అనుకోండి, అదే కొంతమందికి ఇష్టం ఉండదు కదా. కొంతమంది గారాభంగా పెంచుతారు, నానా కన్నా అని కదా. అది కొన్ని రోజులే, తర్వాత పెంచకూడదు కదా.
ఓ పెద్ద దైవజనుడు చెప్పాడు నాకు, అది ఇప్పటికి నేను మర్చిపోలేను. ఆయన ఇల్లెందులో సేవ చేశాడు, ఆయన ఇప్పుడు లేడు. పిల్లల్ని 5 సంవత్సరాల దాకా నానా, కన్నా, నా కొండ, నా అండ, నా బంగారం, నా ఎండి అనొచ్చంట. ఎప్పటిదాకా? 5 తర్వాత 5 నుంచి 11 దాకా ఏం చేయాలా? ఇట్రా, ఈ ఇల్లుడు ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టు, బానిసలాగా పెంచాలి. అంటే పని నేర్పించాలి కదా, గారాబం చేయకూడదు. ఈ పని చేపించి ఇల్లుడు ఇవన్నీ దగ్గర పెట్టి అక్కడ పెట్టు, అవి తీసుకెళ్ళి అక్కడ పెట్టు, అట్లా పెంచాలా. ఎప్పుడు దాకా? ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా? 5 నుంచి 11 కదా. టీనేజ్ వచ్చేస్తుంది. 12 నుంచి 19, 20 దాకా టీనేజ్, యవనస్తులుగా శరీరంలో రకరకాలే పుడతా ఉంటాయి. అప్పుడు ఎలా పెంచాలా? శత్రువులాగా పెంచాలి కదా. మీకు అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో మాట్లాడావు, ఇంతసేపు ఏం చేసావు, అంతేనా సార్? నువ్వు అట్లా అనలేదనుకో, అట్లా పెంచలేదనుకో ఆ కాలంలో, ముఖ్యంగా ఆడపిల్లలు కదా, ఎక్కడ ఎవరితో మాట్లాడావు, ఎందుకు వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఏం చేసావు, ఎవరితో మాట్లాడావు కదా. ఇప్పుడు ఉండట్లేదు కదా. అట్లా పెంచాలి. ఎప్పుడు? 11 నుంచి 19, 20 దాకా కదా. 20 తర్వాత స్నేహం, ఫ్రెండ్ కదా. ఈలోపు సెట్ అవ్వాలా. ఈలోపు సెట్ అవ్వలేదనుకో అదేమైంది? బలవంతుని చేతిలో బాణం వచ్చి ఎవరికి? మీకే, అమ్మా నాన్నలకే కూర్చోండి. సరిగా పెంచలేదనుకో ఇక మనకే కూర్చుంటుంది కదా. మనం చక్కగా పెంచితే దేవుని చేతిలో బలమైన, ఎవరు? మోషేలా కదా. తర్వాత సమూయేలులాగా, తర్వాత బాప్తిస్మిచ్చు. అతడు పుట్టినందున ఏమైంది? అనేకులు సంతోషించారు అదా. కనుక ఇప్పుడు మనం సంతోషిస్తున్నాం. వాడు పెరిగి పెద్దవాడు ప్రయోజకుడై ఆయన గురించి గొప్ప సంగతులు చెప్తున్నాడు అనుకోండి, ఎంత సంతోషం అనిపిస్తుంది. నీ కుమారుడా, నీ కుమార్తె, సో వండర్ఫుల్ బాయ్, వండర్ఫుల్ గర్ల్, ఎంత యూస్ఫుల్ కదా. మంచి పేరు కదా. ఏం పేరు? అంతేనా? మంచి పేరు కదా. చెడ్డ పేరు అల్లరుడు, వాడు అవిధేయుడు, తిరుగుబాటుడు, వాడు మంచోడు. ఇది మంచిదా? మంచి పేరు, మంచి పేరు పొందేవారుగా మనం పెంచాల. అలాగ పెంచినారు తల్లిదండ్రులు కదా. ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క శిక్షలో పిల్లల్ని పెంచాలి. అప్పుడు మనకి సంతోషం. చిన్నప్పటి నుంచే వాక్యం నేర్పించండి, తర్వాత కంఠత వాక్యాలు నేర్పించండి, తర్వాత దేవుని మందిరాన్ని తీసుకువెళ్ళండి, భయభక్తులు నేర్పించండి, పాటలు నేర్పించండి, వాక్యం నేర్పించండి, చక్కగా ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించండి, చక్కగా అన్ని దేవుని మందిరంలో చక్కగా అన్ని పనులు చేసే విధేయత చూపించేది నేర్పించండి, పెద్దోళ్ళు చెప్పింది లోబడేది నేర్పించండి. తల్లిదండ్రుల చేతిలోనే ఉంది ఇవన్నీ చక్కగా. కనుక అలా నేర్పిస్తే అప్పుడు వాళ్ళు మోషేలు అవుతారు, సమూయేలు అవుతారు, బాప్తిస్మిచ్చి యోహాన్లు అవుతారు, లేకపోతే దుర్మార్గులు అవుతారు కదా. బైబిల్లో ఒక మాట ఉంది, అది చదివి ప్రార్థన చేస్తాను. ఎక్కడుందంటే 2వ దినవృత్తాంతంలో చూడండి. ఆ మాట చదివినాక ప్రార్థన చేస్తాము. 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం, 22వ అధ్యాయము 22వ వచనము, 3వ వచనం అందరం చదువుదాం. 2వ దినవృత్తాంతములు 22:2-3. అహజ్యా ఏలను ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడే యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఓమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి ఎట్లా ప్రవర్తించినా నేర్పించిందట. ఎవరు? ఎవరికి? కొడుక్కి కదా. కాబట్టి మనం అతల్యాల్లాగా ఉండకూడదు కదా. ఎవరిలాగా ఉండాలా? హన్నాలాగా
ఒకే వేరులాగా ఉండాలి కదా. మన పిల్లల్ని దేవుని కొరకు పెంచి గొప్పవారినిగా ప్రయోజకులు చేయాలి. కాబట్టి అలాగా మన పిల్లలు పెరిగి పెద్దవారై కదా బలవంతుని చేతిలో, అలాగా దేవుడు ఈ కుమారుణ్ణి దీవించును గాక. చేరువచ్చిన మా కుటుంబాలు వారి పిల్లల్ని కూడా అలాగా సిద్ధపరచును గాక. ప్రార్థన చేస్తాం. సరే, ప్రార్థన చేసుకుందాం. తర్వాత కేక్ ఏమన్నా చూసుకొని రెడీ చేసి పెట్టండి.